ఈరోజు ఈ రాజమండ్రిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కాపుల ఆత్మగౌరవ సభని ఎందుకు పెట్టామంటే మొన్న ఈ కులానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు సంఘాలు కాపు నాయకుల మీద కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది మాకు చాలా మనస్తాపం కలిగించింది. మరి దానికి సంబంధించి విషయానికి ఆయనకి అర్థమయ్యేలా మీ ద్వారా ఆయనకు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ గారితో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చెప్పించిన మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 99 మంది కాపులు ఎన్డీఏ కూటమికి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఆయన మొదటి నుంచి ఎప్పుడు కూడా కాపులకి అన్యాయం చేస్తూనే వస్తున్నారు. గతంలో 2014 ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో పెట్టారు, రిజర్వేషన్లు ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మరి డిప్యూటీ సీఎం గారికి కాపులకి తగువ పెడదామన్న ఆలోచనతో కాపు కులానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడంలో కానీ ఒక పథకం ప్రకారం కమ్మ నాయకులతో కాపుల మీద దాడులు చేయించడంలో కానీ ఆయన ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వస్తూ ఇవాళ కాపు సంఘ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో సమస్యలు క్రియేట్ చేసే దురుద్దేశంతో ఈ రకంగా కావాలనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఇది తెలియకుండా కాపులు బాధపడి కొంతమంది పూర్తిగా అవగాహన లేక పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఒక కేడర్లు కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి మరి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పినటువంటి పెద్ద వ్యక్తి మరి తూర్పుగోదావరి జిల్లా నుంచే పోటీ చేసినటువంటి ఆయన మరి కాపు కార్పొరేషన్ నిధులేకపోయినా కాపుల మీద దాడులు జరుగుతున్నా ఒక్కరోజు కూడా స్పందించి మాట్లాడిన దాఖలాలు లేవు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు కూడా చాలా బాధపడుతున్నాడు. ఇవాళ ఆయన మన మనిషి, మన నాయకుడు ఇవాళ ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చాడు అని ఒక గర్వంగా చెప్పుకోవాలో, కాపుల సమస్యల పట్ల పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడాలో తెలియనటువంటి పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆయన మీద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి రాజమండ్రి వేదికగా ఆయన ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది. కాపు సంఘాల నాయకులు కుల జాడ్యం నుంచి బయటికి రాలేరా, మూలాల్లోకి వెళ్తానని చెప్పిన మాటలు వ్యంగ్యంగా ఆయన నవ్వినటువంటి నవ్వు. మరి అదే రోజు కాపు కులం తిట్టిన రోజునే బీసీ కుల నాయకులతో ఆయన సమావేశం అవ్వడం, ఇదంతా చూస్తే చాలా బాధగా కాపు సంఘ నాయకులందరూ కూడా చాలా బాధ అనిపించింది. 30 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్న మా అందరికి కూడా బాధ అనిపించింది. ఇవాళ మన ప్రభుత్వంలో మన కూటమిలో మనకిన్ని బాధలా అని చెప్పి మేము ఆత్మహత్యతో మేము చేసినటువంటి విమర్శలు ఇవాళ ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకోండి. మీరే ఇప్పటికీ మా నాయకుడు. రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. మీకోసం ఎంతటి ఉద్యమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తామని చెప్తున్నాం. గతంలో మీ అన్నయ్య గారు చిరంజీవి గారిని కానీ ఇప్పుడు మిమ్మల్ని కానీ మోస్తున్నాం మా భుజస్కంధాల మీద. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని విమర్శించడం సరికాదని చెప్పి అయిపోయింది, ఎప్పటికైనా మీరు బాధ్యత పడి ఇవాళ కాపుల మీద జరుగుతున్న దాడుల పట్ల కానీ కాపు కార్పొరేషన్కి ఇవాళ నిధుల పట్ల కానీ కాపులకి 12% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మేనిఫెస్టో అవసరం కానీ జనసేన మేనిఫెస్టోలో మీరు మాట్లాడినటువంటి బీసీ కాపుల రిజర్వేషన్ కోసం నేను పూర్తిగా బాధ్యత పడతానని చెప్పినటువంటి విషయంలో కానీ మీరు మీ మాటకి నిలబడాలని, మీ మాట మీద మేము నిలబడ్డామని దయచేసి అటువంటి మంచి దీనితో తమిళనాడులో విజయన్ మీకు ఇప్పుడు ఎన్డీఏ కూటమితో మీ మాటలు వినకపోతే చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా 2014లో మీతో ఓట్లు వేయించి మీతో చెప్పించి గెలిచిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టిన విషయం మాకు తెలుసని మళ్ళీ మీరు రెండోసారి కూడా ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేశారని ఇప్పటికీ కూడా మీ మాట ఆయన వినకపోతే తమిళనాడులో విజయన్ గారు ఎలాగైతే సింగిల్గా పోటీ చేసి ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన కన్నా మీరు 100 రెట్లు గొప్ప. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మీరు మీ సొంతంగా మీరు పోటీ చేస్తే మేము మీ అందరం కూడా కృషి చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి అయ్యేదాకా విడిచిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకోమని మీ ద్వారా తెలియజేస్తున్నాం.
రిజర్వేషన్ పోరాట సమితి కోఆర్డినేటర్ అండి. ఆదివారం అయినప్పటికీ కూడా మీడియా మిత్రులు మేము ఇచ్చిన పిలుపుకి సహకరించి మా వేదన రోదన విని అర్థం చేసుకుని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, పార్టీల దృష్టికి తీసుకెళ్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయం రాజమండ్రిలోని మన పుష్కరాల రేవు శివలింగం ఎదురుగుండా ఉన్న హోటల్లో ఉదయం నుంచి కూడా ఒక మేధోమథన సదస్సు, కాపు ఆత్మగౌరవ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 28 జిల్లాల నుంచి కూడా డెలిగేట్స్ హాజరై ఉన్నారు. ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి, ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కాపు, తెలగ, బలిజ వాళ్ళు వచ్చారు. మేమందరంతో కూడా కూలంకుషంగా 1-to-1 మాట్లాడుకున్నాం, పిన్ టు పిన్ మాట్లాడుకున్నాం. అమరావతిలో కాపులకి ఇంకా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రతీకార చర్యలు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదైతే ఆశించామో అమరావతిలో మాకు పెద్ద దిక్కుగా ఉంటాడు, పెద్దన్నయ్యగా ఉంటాడు, ఒక భరోసాగా ఉంటాడన్న పెద్ద మనిషి ఇవాళ గోదావరి జిల్లాలో రాజమండ్రి నేల, ఇవాళ అనేక మంది రాజమండ్రిలో ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు చేసి కాపుల కోసం చెప్పులు ఎరిగిపోయి అవమానాల పాలయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు పాలయ్యి కన్నీళ్లతో కష్టాలతో ఉంటే ఒక్క సమస్య పరిష్కరించకుండా, ఒక్క జీవో ఇవ్వకుండా, నిధులు మంజూరు చేయకుండా ఒట్టి చేతుల నుంచి వచ్చి, ఒట్టి చేతులతో వచ్చి మా మనోభావాలు కించపరిచేలాగా, ఉద్యమకారులను అవమానపరిచేలాగా మీరు అక్కర్లేదు. ఏం చేస్తారు? నేను ఇంకా పెద్ద మనిషిగా మేమంతా మౌనంగా ఉన్నాం. ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా సమస్యలు పట్టించుకోండి. కాపు, తెలగ, బలిజల గోదావరి జిల్లాల్లో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ ఏ ఒక్క పెండింగ్ సమస్య కాలేదు. ఇవాళ కాపు కళ్యాణ మండపాలు కానీ, కాపు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మా సమస్యలు పరిష్కరించండి అని పెద్దలందరూ కూడా ఒక వినతి పత్రం తయారు చేశారు. ఈ వినతి పత్రాన్ని ప్రధానంగా ముందుగా నేను ఇచ్చేది రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి చౌదరి గారికి, అలాగే గోరెంట్ల బొచ్చే చౌదరి గారికి, రూరల్ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి ఇస్తాం, కందుల దుర్గేష్ గారికి ఇంటికి ఇస్తాం, వారి ఇంటికి వెళ్తాం, వారికి వినతిపత్రం ఇస్తాం. పెద్దల సూచనలు సలహాలతో ఎప్పుడు ఏ రోజు పోతామో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు పార్లమెంట్ సభ్యులకి ఇస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. అలాగే డిమాండ్స్ కూడా మీద పోరాటం చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. చలో అమరావతి కానీ, చలో ఢిల్లీకి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అంతవరకు తెచ్చుకోవద్దు, కాపులతో గోక్కోవద్దు, చర్చలకు రండి, సమస్యలు పరిష్కరించండి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ మేమంతా సమావేశం సిద్ధంగా ఉన్న వాళ్ళం. ఐడీలు ఇస్తా. మీరు కాపుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ గేట్ పాసులు పెట్టండి. ముఖ్యమంత్రి కార్యాలయంలో అమరావతిలో మాతో చర్చలకు రండి. దయచేసి పోలీసులు రెచ్చగొట్టి వీళ్ళు వేరే బ్యాచ్, ఇంకో బ్యాచ్ అని నేను అనుకోవద్దు. ఆనాడు మా రాజమండ్రి రోడ్ల మీద కడియంలో కానీ, వేమగిరిలో కానీ, ధవళేశ్వరంలో కానీ ఆనాడు మీకు ఓట్ల కోసం మీరు వచ్చి ఇంటింటికి తలుపు కొట్టారే. ఇవాళ అదే ఉద్యమం మళ్ళీ మేము రివర్స్లో చేయాల్సి వస్తుంది. మీరు మా ఆవేదన అర్థం చేసుకోండి. కాపులు మేము రంగా గారి విగ్రహం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాట, ఈ గోదావరి జిల్లాలో కాపుల సెంటిమెంట్ 100% నుంచి 200% ఉంది. రంగా గారి జయంతి, వర్ధంతి, శ్రీకృష్ణదేవరాయల గారి జయంతి, వర్ధంతి, అలాగే మిరియాల వెంకటరావు గారు కానీ, పిల్ల వెంకటేశ్వరరావు గారు కానీ, నల్లా సూర్యచంద్రరావు గారు కానీ, రావులపాలెం ప్రాంతంలో కానీ ఉద్యమాలు జరిగాయి. నేషనల్ హైవేని దిగ్బంధించారు, రైలు పట్టాలు దిగ్బంధించారు. మౌనంగా ఉన్నామనా? ఎందుకు మా మీద పగ? అటు ముఖ్యమంత్రి గారి పగ, అమరావతిలో పగ, ఇవాళ జనసేన వచ్చిన తర్వాత కూడా మా మీదే పగ. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మాది రాజకీయ ఆరాటం కాదు, బతుకు తెరువు పోరాటం. ఏ ఒక్కళ్ళైనా సరే మీరు ఎవరన్నా ఏ కార్యక్రమాలకు పాల్గొంటున్నారు? మాకు ఇవాళ రంగా గారి కార్యక్రమానికి ఎవరన్నా వస్తున్నారా? మీరు అర్థం చేసుకోండి. దయచేసి పెద్దలందరినీ మేము గౌరవిస్తున్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఒక మేనిఫెస్టో ఇచ్చాం, ఒక పాయింట్స్ ఇచ్చాం, చర్చలకు రండి. లేఖపక్షంలో చలో అమరావతికి, చలో ఢిల్లీకి వెళ్తాం. అవసరమైతే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వాళ్ళ ఇళ్ళకి వినతిపత్రం ఇస్తాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకారం మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జేటీ రామారావు, కేఆర్పీఎస్ నాయకులు. థ్యాంక్ యూ. జాతి ఎక్కువగా చేసింది. మరి అట్లీస్ట్ ఎంపీ ఇవ్వటానికి కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదనే
బాధ కూడా మాలో ఉంది. అలాగే టీడీపీ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చింది. ఒకే కుటుంబంలో మరి అయ్యన్న పాత్రుడు గారు మరి స్పీకర్గా ఉన్నారు, మరి కుమారుడికి మరి ఎందుకు ఇచ్చారు? అతను కూడా ఒకప్పుడు మన చిరంజీవి గారి ఫ్యామిలీని, ఆయన బ్లడ్ బ్యాంకుల్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తి. అతనికి బీసీల్లో ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరా? బీసీలో చాలా కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. తండ్రి ఒక చెప్పిన స్పీకరు, కొడుకేమో మరొక ఎంపీగా ఉండటం అనేది కూడా మాకు కొంచెం ఇదిగా ఉంది. అలాగే మరి చాలామంది మరి బీసీలు కూడా వల్లరామయ్య లాంటి ఎస్సీ వ్యక్తి కూడా ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు, ఆయన కూడా మరి దక్కలేదు. అంటే ఈరోజు ఎంపీలు కావాలంటే పారిశ్రామికవేత్తలు లేదా మరి చక్రం తిప్పేవాళ్ళు ఇటువంటి వాళ్ళు తప్ప సామాన్య కార్యకర్తలకు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సామాన్య కార్యకర్తలకు ఎంపీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తలు మరి చాలామందికి మరి వేరే రకాలుగా వ్యాపారాలు చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, స్కూల్స్ అధినేతలకి ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వాలకు ఒకసారి ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు నీరుకొండ రామచంద్రరావు, రాష్ట్ర కేఆర్పిఎస్ నాయకులు. ఈరోజు రాజమండ్రిలో కాపుల ఆత్మగౌరవ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 195% పేద ప్రజలు అనేది ఈ మా కులంలో ఉన్నారు. ఈ కాపు, తెలగ, బలిజ కులాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గత 50 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. గతంలో అనేక ప్రభుత్వాలు హామీ ఇచ్చి కూడా దాన్ని నెరవేర్చలేదు. అయినప్పటికీ ఒక పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు కాపులందరూ దాన్ని సపోర్ట్ చేశారు, ఆ పార్టీని మూసేశారు. మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెడితే కాపులందరూ కూడా మొన్న జరిగిన మరి ఎన్నికల్లో 199% కాపులందరూ కూడా ఎన్డీఏ కూటమికి బలపరిచి ఈరోజు న్యాయం జరుగుతుందని చెప్పి కాపులందరూ ఎదురు చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో కాపులకి అవమానాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. దాన్ని సహించలేకపోతున్నాం. మా పేద బతుకుల్ని ఇంకా పేదవాళ్ళు చేయడానిక మీకు గెలిపించింది, ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఎన్డీఏ కూటమికి మరి పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన పాత్ర పోషించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్లో ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మరి భారీ మెజార్టీతో గెలిపించారంటే అది కాపుల తాలూకా మెజార్టీతోటే, కాపుల ఓట్లతోటే ఈ ఎన్డీఏ కూటమి మెజార్టీ గెలిచింది. ఇంత స్ట్రైక్ రేట్ ఇచ్చిందంటే అది కాపులు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా కాపులందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ దాడులు చూసిన తర్వాత కొన్ని కాపు సంఘ నాయకులు బాధపడుతూ మరి ఆయన చెప్తే ఆ నాయకుల్ని ఆయన మరి తిట్టడం, విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కులం అన్నది ప్రతి కుల నాయకులు కూడా వాళ్ళ కులాన్ని కాపాడుకుంటారు. జనసేనలో ఉన్న నాయకులే బాధపడుతున్నారు. మీ ఎవరు చెప్పుకోవాలి ఈ బాధలని? రాత్రింబావులు చదివిన లక్షలు ఖర్చు పెట్టిన జనసేన నాయకులే చాలా బాధపడే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా పేద ప్రజల ఇంక పరిస్థితి ఏంటని చెప్పి మీ ఆవేదన కేఆర్పిఎస్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే అనుకున్నారో రిజర్వేషన్ అనేది కాపులకి ప్రత్యేక రిజర్వేషన్ అనేది 12% ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు కాపుల రిజర్వేషన్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇచ్చారు. ఈ పరిస్థితిలో మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని అలాగే సీఎం గారిని అడుగుతున్నాం. లేని పక్షంలో కేఆర్పిఎస్ ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది ఉంది. ఇంకా మీ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది, సమయం ఉంది. 2 సంవత్సరాలు ఊపిరి పెట్టాం, వెంటనే మేము మీద రియాక్షన్ అవ్వలేదు. కానీ కాపుల మీద జరుగుతున్న దాడులు, అవమానాలు, ఎన్నో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి కాపు నాయకులందరూ సహించలేక బయటికి ఏదో మాట్లాడితే వాళ్ళు కూడా నాయకుల్ని అవమానపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా అది మంచి పద్ధతి కాదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు మంచివాళ్ళు, ఒక ప్రజాసేవ చేయాలని వచ్చారు. కాపులు కూడా ప్రజలే. ప్రజలు అంటే నేను అందరికీ కాపు కులానికి కాదని, ఎవరి కులానికి సొంతం కాదు, ఒక రాజ్యంగా అధికారంలో ఉన్నప్పుడు. కానీ నీ కులం మెజారిటీ వచ్చినప్పుడు మెజారిటీ కులం ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. కాబట్టి ఆ ప్రజలు కూడా సమస్యలు మీరు తీర్చాలని చెప్పి మేము కోరుకుంటూ మీరు ఏదైతే మీరు ఈ యొక్క రాజమండ్రిలో మా కాపు నాయకుల్ని మీరు విమర్శించారో, తిట్టారో, అవమానపరిచారో దానికి మరి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఇది సభ పెట్టడం జరిగింది, ఖండించడం జరిగింది. కాబట్టి ఇక నుంచైనా మీరు కొంచెం కాపు నాయకుల్ని, కాపు కులస్తులు గౌరవించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఇవాళ కాపుల ఆత్మీయ సభ ఇది. కాపులకి జరిగినటువంటి చిన్న పవన్ కళ్యాణ్ గారికి కాపులకి వచ్చినటువంటి చిన్న పొరపచ్చాల వల్ల ఇవాళ కాపులు విడిపోయే పరిస్థితికి వచ్చింది. కనుక
కాపులు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని, అలాగే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇతర కులస్తులు చెప్పినట్టు వినకండి, మీకు బ్యాక్ బోన్ లేదని కాదు, మీకు బ్యాక్ బోన్ కాపులే. ఇవాళ 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే కారణం అన్ని కులాలతో పాటు కాపులు కూడా పనిచేశారు. ఇవాళ 26 జిల్లాల్లో కాపులు నలిగిపోతున్నారు. అనేక జిల్లాల్లో ఇతర కులస్తులతో ఇవాళ కాపుల్ని అణగదొక్కడమే కాకుండా చావగొడుతున్నారు. అది ఎవరో చెప్పుకోలేకపోతున్నారు. దానికోసం అడిగితే కొంతమంది కాపు నాయకులపై మీరు విరుచుకుపడడం సమంజసంగా లేదని చెప్పి మీకు ఇవాళ చిన్న సూచన మాత్రమే. కాపులు అందరూ తెలివైన వాళ్ళు, ఉద్రేకపరులు, అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీకు మాకు మధ్య వచ్చిన పొరపక్షాన్ని ఇవాళ మీరంతా కూడా ఇవాళ తెలుసుకొని ఎవరినో ఒకళ్ళు పంపించి మన అందరికీ సఖ్య కుదిరేలాగా మనం అంతా ముందుకెళ్లేలాగా మీరు కాబోయే ముఖ్యమంత్రిలాగా ఇవాళ మోడీ గారు మీ వెంటున్నారు. మేరే సాత్ మోడీ హై అని మీరు అనుకుంటాం కాదు, మేరే సాత్ కాపు హై అని జనం అంతా అనుకోవాలి. అలా కాపులంతా మీ వెనకాల ఉన్నారు, మీ వెనకాల మేము ఉన్నాం. అంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకు, ఈ బానిస బతుక్కి చరమగీతం పట్టవలసిన బాధ్యత మేమేదో ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. మేము 40 ఏళ్ళ నుంచి ఈ పరిపాలనలోనే ఉన్నాము. అన్ని పార్టీలకి ఓటరింగ్గా సహకరించి ఎన్నో పదవులు చేసామండి. కాపులు అన్నామంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమండి. ఏదైనా మాట ఇచ్చామంటే కరెక్ట్గా చేస్తాం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారంటే మా అందరి వల్లే. మనందరం కష్టపడి ఆయన నెగ్గించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉంటే మన కాపు నాయకుడు వెళ్ళి ఆయనకి అన్ని భరోసా ఇచ్చి తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరూ పదవుల్లో ఉండడానికి ఇవాళ కారణం మన కాపులు కష్టపడి నిలబడి చేసాం. అదే కాపుల్ని ఈరోజు అన్యాయంగా మాట్లాడటం అస్సలు బాగోలేదండి. చంపడం అంతకన్నా బాగోలేదు. మేము కాపులు ఒక్కసారి బయటికి విభ్రమించామంటే తగ్గేదే లేదు. దాంట్లో విషయం మీరు ఒకటి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి కానించి, పవన్ కళ్యాణ్ గారి కానించి, మా బీజేపీ నాయకులు కానించి అందరూ కూడా మా కాపులకి వాల్యూ ఇచ్చి, మాకు ఒక భరోసా ఇచ్చి, మాకు రిజర్వేషన్లో మహిళలకు కూడా కాపుల సీట్లు ఎక్కువిచ్చి అన్నిటిలోనూ మాకు భరోసా ఇస్తానంటే మాకు ఓకే. లేకపోతే మేము అమరావతి వచ్చి రావాల్సి వస్తుంది. అమరావతిలో కూడా మాకు పని జరగకపోతే మేము ఢిల్లీ వెళ్ళడం ఖాయం. మహిళల తరపున ఈరోజు మేము మాట తీసుకుంటున్నామండి. మా మహిళలు ఉజ్జృంభించామంటే ఆగేలేదు, తగ్గేదే లేదు. అందరికీ నమస్కారము. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో తెలుసుకుని మా అందరికీ న్యాయం చేయాలని, కాపులకి ఒక ఆత్మరక్షణ, ఒక భరోసా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపుల్లో ఎంత నష్టపోయామో, ఎన్ని బాధ్యతలు వహించామో ఇవన్నీ తెలుసుకుని ఆయన అయ్యో మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వాళ్ళందరూ కష్టపడి పెట్టే కదా ఈరోజు ఇక్కడ ఉన్నామని తెలుసుకుని మాకందరికీ న్యాయం చేయాలని మహిళల తరపున అందరి తరపున నేను కోరుకుంటున్నాను. జై హింద్. నా పేరు తోట ఇందిరా ప్రియదర్శిని, కాపు జేఏసీ ప్రెసిడెంట్. అండ్ నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, జనసేన వీర మహిళ. ముఖ్యంగా చెప్పేదంటే ఈరోజు కాపు సంక్షేమంలో ఏంటంటే కాపులకు చిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి బాధేసుకొచ్చింది. అది కూడా ఎందుకంటే వివరం చెప్తాం. ఎవరో చేసిన దానికి అందరినీ కాపులను అనడం కూడా చాలా తప్పు. ఒక వీర మహిళగా ఒక జనసేన పార్టీలో ఉన్నాం. కాపుల్లో ఉండి కూడా మీ గెలుపు కోసం మేము చాలా కృషి చేసాం అన్నయ్య. చాలా అంటే చాలా. మాకు కనీసం మాకు పోస్టులు అవసరం లేదు, మాకు గుర్తింపు లేకపోయినా పర్లేదు. వచ్చిన పోస్టులు కూడా కాపులు అని చెప్పేసి కొన్ని పోస్టులు తీసేస్తున్నారు. మీ దాకా వస్తుందో, మాకు జరిగిన అన్యాయం మీ దాకా వెళ్తుందో లేదైతే మాకైతే తెలీదు. ఎవరో ఒక మనిషి చేసిన తప్పు ఎవరో కాపుల్లో ఎవరో చేశారని చెప్పేసి మీరందరినీ కాపులు విమర్శిస్తున్నారు. మొన్న కూడా కాపులు ఓట్ బ్యాంక్ లేకపోయినా పర్వాలేదు అన్నారు. మీరే మాకు దేవుడు అనుకుంటున్నప్పుడు మీరు ఆ మాట అనడం వల్ల మాకు చాలా బాధ తీసుకొస్తుంది. మా దేవుడు మీరే అయినప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి, మేము ఎవరికి ఓటు వేయాలి? మాకు అలాంటప్పుడు మాకు ఓటు ఉన్నా వేస్టే. మేము ఈ రోజు వరకు కూడా ఏ పార్టీలకి అదే వైసీపీ కానీ లేదా తెలుగుదేశానికి కానీ ఓటు వేసిందే లేదు. మాకు ఓటు తెలిసిన దగ్గర నుంచి మీరే మా దేవుడు, మీకే ఓటు వేసాం. ఇప్పుడు మా ఓటు బ్యాంకు మాకేం అవసరం లేదు, కాపులందరూ అవసరం లేదని మీరు అన్న మాట ఎవరో చేసిన తప్పుకి మీరు అందరిని అన్న సమంజసం కాదు. అలాగని చెప్పేసి ఎప్పటికీ మీరే మా నాయకుడు, మీరు సీఎం అయ్యేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, ఎంతవరకు అని వెళ్తాం.
కాకపోతే ఎవరో చేసిన తప్పుకి ఏంటంటే మాకు మీరున్నారు, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు అంటే మీరు సీఎంఏ అనుకుంటున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే మేము ఇప్పటికీ నమ్మలేం. మా పార్టీ కార్ బోర్డ్స్తో సహా మేము ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తున్న జనసేన పార్టీ నుంచి మేము ధైర్యంగా ఏంటంటే మేము బ్యాడ్జ్ వేసుకుని తిరిగే వీర మహిళం. కానీ అందరినీ చూసినట్టు ఎవరో చేసిన తప్పు కాపులందరినీ శిక్షించొద్దు. దయచేసి ఇది కూడా మీ దృష్టిలో తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. మీకు మీ తరఫున ఏంటంటే మీకు లేకపోవచ్చు, మీకు పదవి వంచ లేదని మాకు తెలుసు, మీరేగా మాకు. కానీ మీరు మా దేవుడు, మీరు సీఎం అవ్వాలి. దీనికోసం మేము ఏమైనా చేస్తాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఒకటైన కాపు కులంలో పుట్టినందుకు అదృష్టమో దురదృష్టమో తెలీదు. గత 40-50 ఏళ్లుగా కూడా ఆఫ్టర్ ఫ్రీడమ్ బిఫోర్ ఫ్రీడమ్ కూడా కాపు కాయడమే మా పని అయిపోయింది. మరి మా ఓట్లు ఎవరి గల్లాపేట్లో నిండుతున్నాయో తెలియదు, కానీ ఓట్లు వేసినంతసేపు మేమేమో అందరికీ కావాలి. ఎంత విచిత్రం ఏంటంటే ఈవేళ మీరే మా సీఎం అని మేము ఎంతో కోరుకున్న మా అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఆ మాట వచ్చిందంటే మరి ఎలాంటి ఒత్తిడి ఉందో ఏంటో మేమైతే మంచిగానే అర్థం చేసుకుంటున్నాము. కాకపోతే మనసు అయితే చాలా చింతించింది. అంటే ఇంత కాపు కాసే కాపు వర్గానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి బీసీలు కానీ ఇంకా బడుగు బలహీన వర్గాలు కానీ ఎంత న్యాయం జరుగుతుందో కళ్ళారా చూస్తూనే ఉన్నాము. నమస్తే అండి, నా పేరు జె నాగబాబు, కాకినాడ జిల్లా. నేను కేఆర్పిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ని. ఈరోజు రాజమండ్రి శ్రీకన్యలో శ్రీకన్య గ్రాండ్లో కేఆర్పిఎస్ తరఫున కాపుల ఆత్మాభిమాన సమావేశం పెట్టుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మా యొక్క రిజర్వేషన్ పీకేసి 1964లో పీకేశారు. 62 సంవత్సరాల మా మనోవేదన. అలాగే మా బాధ ఏమిటంటే 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినా కూడా మా వేదన అర్థం చేసుకుంటలేదు ఏమిటి. 2014-19 పాదయాత్రలో మా యొక్క వేదన అంతా మీరు చూశారు, మీరు హామీ ఇచ్చారు, కానీ పూర్తి చేయలేదు. 2024లో కూటమి ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి సభలో మీ సమస్యలు మాకు తెలుసు, మీకు నేను న్యాయం చేస్తా అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కూటమికి మద్దతు ఇస్తున్నాను, మీరు ఇవ్వండి అన్నారు. ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చి మిమ్మల్ని నెగ్గించాం. 2 ఏళ్ళు పూర్తయినా కూడా మా వేదన మీరు అర్థం చేసుకుంటాం లేదని మా వేదన మాట్లాడుకుంటున్నాం. పైపచ్చు ఎవరన్నా కుల సంఘ నాయకుడు ఈ ఆవేదనతో కొంచెం నోరు జారితే అతని మాట పట్టుకునే కంటే వాడి ఆవేదన ఏమిటని ఆలోచించండి, ఆవేదన వినండి. మీకు అన్నీ తెలుసు కదా. ఎంఏ ఎకనామిక్స్ చేసిన వ్యక్తి మీరు, మామూలు వ్యక్తి, ఇంత అనుభవం ఉన్నవారు. ఈ సామాజిక వర్గాన్ని కరెక్ట్గా మీరు వాడుకుంటే మేము హనుమంతుడు తోకలాటోళ్ళం, ఏదైనా మోసేయగలం. ఆవేదన వస్తే తోకని ఇప్పటి అంటించేయగలం. మమ్మల్ని వాడుకునే విధానం మీకు తెలుసు. సరైన రూట్లో వాడుకుని మాకు న్యాయం చేయాలని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల ముందుగా మీ యొక్క గుండెల్లోంచి వీళ్ళు మనవాళ్ళు అనిపించుకునేలాగా న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం. అలాగే సమాజంలో మేము ఓటర్లు వేశారు, బీసీలకి ఎస్సీలకి అన్నిటికీ ముస్లిమ్స్కి మీరు ఇస్తున్నారు ఫండ్స్, మాకు ఏ విధమైన సహకారం చేయట్లేదని ఒక ఆవేదన ఉంది. మా బిడ్డలకి సరైన దారి చూపించట్లేదు, చదువుకుని ఖాళీగా ఉన్న వేదన ఉంది. ఈ వేదనలు అన్నింటికి మీరే దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాది ఆల్తి వెంకటేశ్వరుడిని, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఉమెన్స్ కేర్ అసోసియేషన్ మహిళా ప్రెసిడెంటు. అయితే ఇక్కడ ఈ రోజున రాజమండ్రి ఈ సభ ఆత్మగౌరవ సభ జరిగింది. కానీ వీర మహిళలు కానీ ఇక్కడ ఉన్న వచ్చిన పార్టీ నాయకులు కానీ వాళ్ళ యొక్క ఆవేదన రిజర్వేషన్ కోసం, లేక తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మన కులం దైవం అనేది భావించి ఆయన మీద ఎంత అభిమానం పెట్టుకొని వీళ్ళంతా కూడా పనిచేశారు. కానీ ఆయన మాట అనాలని కాదు, మీరు కొద్దిగా అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రిజర్వేషన్ మీద ఫైట్ చేస్తున్న రిజర్వేషన్ కల్పించాలని సీఎం గారికి చెప్పి మీరు చేయవలసింది కోరుతున్నాం. చాలా థ్యాంక్స్.